హాయ్ అండి. యాక్చువల్‌గా 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 నడుస్తోంది. అందులో ఈరోజు నాగమణికంఠ పైన కొద్దిగా ఇష్యూ నడిచిందండి. సో, దాని గురించి కొద్దిగా నా అనాలిసిస్ ఆర్ వాటెవర్ నా రీజన్ చెప్పాలనిపించింది. సో, దానికి ఏంటంటే ముందర అసలు సినారియో ఎలా స్టార్ట్ అయిందంటే, సీత అక్కడ కౌంటింగ్ తప్పేసి ఓకే, నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నాం. సో, మాదే ఎక్కువ పై చేయి అన్నట్టుగా అంటే, అందరూ ఇంకా హౌస్‌మేట్స్ అందరూ కూర్చొని గ్రేట్, మనమే ఎక్కువ ఉన్నాం, మనమే ఎక్కువ ఉన్నాం అంటే పృథ్వీకి కౌంట్ తప్పొచ్చిందనమాట. అదేంటి అంటే లేదు, నలుగురు అబ్బాయిలు కాదు, ఐదుగురు అబ్బాయిలు, నాగమణికంఠ గూడా ఉన్నారు కదా! అంటే తను కొద్దిగా విడిగా కూర్చుంటాడు కాబట్టి తను వేరేగా దగ్గరున్నాడు. అయితే సరే, అయితే ఇది చెప్పంగానే యష్మి ఏమో నేనసలు లెక్కలోకే తీసుకోను అన్నది. అంటే తననసలు లెక్కలోకే తీసుకోను అన్నట్టుగా. అంటే ఇక్కడ 2 విధాలుగా ఉంటుందండి. తను నాలుక గూడా కరుచుకుంటారక్కడ. ఇక్కడ యష్మి తప్ప అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాటెవర్ తను చెప్పిన విధంగా అయితే గనక తనకి నాగమణి కంటే ఇష్టం లేదు గాబట్టి చెప్పిందని తీసుకున్నా గూడా బట్ ఇక్కడ సెంటెన్స్ కలిసి అంటే నలుగురు అబ్బాయిలు కాదు, ఐదుగురు అబ్బాయిలంటే నేనసలు లెక్కే చేయట్లేదు అబ్బాయిని అన్నట్టుగా చెప్పినట్టుగానే వచ్చింది. అంటే జెండర్‌కి రిలేటెడ్‌గా ఏమి చెప్పినట్టు కాదు గానీ బట్ తను సమర్థించుకోవడానికి తను అసలు ఆ గేమ్ గురించి తనని నేను లెక్క చేయట్లేదు అన్నట్టుగా చెప్పారు. సో, అక్కడ ఏదైనా గూడా కొద్దిగా నెగెటివ్‌గా స్టార్టింగ్ అయినా, వెంటనే నిఖిల్ దాన్ని అందుకొని నిన్ను అసలు అబ్బాయిల దాంట్లోకే నేను కన్సిడర్ చేయట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు అని అంటాడనమాట. అంటే తనకి కొద్దిగా కోపమొస్తుంది. సో, ఇక్కడ ఆ టాపిక్ అది రైజ్ చేయంగానే నాగమణి కంటే అక్కడ అంటాడనమాట. ఎవరు ఎందుకు అలాంటివి తీసుకుంటున్నారు? ఆ వర్డ్స్ తీసుకుంటే హర్ట్ అవుతుందని అనే లోపలే ఇక్కడ యష్మి ఆపాలనమాట. నేను అలా అనలేదు నిఖిల్. వై ఆర్ యూ టెల్లింగ్? ఒకవేళ తను అలా చెప్పకపోతే, జెండర్ రిలేటెడ్‌గా చెప్పకపోయి ఉంటే గనక అక్కడే ఆపాలి. నేను అలా చెప్పలేదు అని చెప్పి. సరే, తనకి కోపంగా అనుకున్నా గూడా అంటే నాగమణికంఠ గురించి మాట్లాడడం ఇష్టం లేదు, లేకపోతే తన గురించి ఏది అనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కమెంట్ చేయకూడదు. సరే, నిఖిల్ చేసినప్పుడు పక్కనే నబీల్ అయితే నువ్వు నామినేషన్‌లో పడిపోయావు బ్రో, ఇంకా నీకు నెక్స్ట్ నీకే నామినేషన్ అన్నట్టుగా నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ కూడా నబీల్ కూడా ఏం చెప్పడు, అలా అనకూడదు తప్పు అని ఏం చెప్పడు. దాన్ని సమర్థించినట్టుగానే అంటే ఆ మాటకి తను అక్కడ హర్ట్ అవుతున్నాడని తెలుస్తోంది. హర్ట్ గురించి కూడా తను అంటాడు, ఎవరు తీసుకున్నా కూడా అలాంటి మాటలు అనొద్దు అని చెప్పినా కూడా ఇక్కడి నుంచి నబీల్ నువ్వే నెక్స్ట్ నామినేషన్‌లో అంటున్నాడు. ఇందులోకి విష్ణుప్రియ అంటే మనకి ఎపిసోడ్‌లో చూపించినట్టు వెంటనే విష్ణుప్రియకి ఆల్రెడీ ఫస్ట్ వీక్‌లో తనకి జరిగిన కాన్వర్జేషన్స్ అంటే ఫెమినైన్ కాన్వర్జేషన్ నడిచింది కాబట్టి తనొచ్చి సారీ చెప్పడానికి ట్రై చేసింది. బట్ ఇక్కడ విష్ణు ఏమో అది జోవియల్‌గా ట్రై చేయడం అయిపోయింది. దాని తర్వాత అంటే నువ్వు ముక్కు మీద ఒట్టేసి చెప్పు, జుట్టు మీద ఒట్టేసి చెప్పు అని నిఖిల్‌ని అంటే, నిఖిల్ ఏమంటాడంటే నేను ఫస్ట్ ఆ మాట స్టార్ట్ చేయలేదు అంటాడు. అంటే ఎవరో అంటుంటే అక్కడ యష్మి గాని, సీత గాని ఎవరైనా అంటే గనక తను ఆల్రెడీ చూసాడు అని నిఖిల్ అంటూ ఉంటాడు. బట్ స్టిల్ నిఖిల్ వెంటనే లేదు మణికంఠ, అదేమీ కాదులే, జస్ట్ ఇట్స్ ఫన్, వదిలేయి, అదేం మాట్లాడలేదని చెప్పచ్చు. ఎందుకంటే అవతల వ్యక్తి బాధపడుతున్నాను, హర్ట్ అవుతున్నాయి ఫీలింగ్స్ అని చెప్పినప్పుడు వీళ్ళు ఆపొచ్చనమాట. బట్ అక్కడ ఆపలేదు. ప్లస్ అలాగే ఇది సినారియో ఇలా నడుస్తోంది, కొద్దిగా తను తప్పుగా తీసుకుంటున్నాడని చెప్పి విష్ణు అనుకున్నా గూడా, వీళ్ళందరూ అక్కడ చూస్తున్న వాళ్ళెవ్వరు గూడా దాన్ని ఖండించలేదనమాట. సో, నాకైతే ఆ ఇష్యూలో అందరూ హౌస్‌మేట్స్ తనని గ్యారంటీగా కార్నర్ చేసినట్టుగానే అనిపించింది. అది టార్గెట్ చేసినట్టుగానే, అంటే ఎవరికీ ఇంక సపోర్ట్ లేకుండా అయిపోయింది తనకి ఎవరి నుంచి అన్నట్టుగా అయిపోయింది. అంటే తిను ఆల్రెడీ వాళ్ళందరికీ ఎగెన్స్ట్‌గా ఉంటాడు కాబట్టి అది ఒప్పుకుంటాను. బట్ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆర్ వాటెవర్ ఇలాంటి కమెంట్స్ పాస్ చేసినప్పుడు ఎవరైనా గూడా వాళ్ళ గురించి వెంటనే ఇంకోళ్ళు రియాక్ట్ అవ్వకుండా కామ్‌గా ఉండిపోవడం అనేది చాలా చాలా తప్పండి. నాకైతే అది ఆ పర్టిక్యులర్ సినారియోలో తను హర్ట్ అవ్వడం చాలా ఇదే అనమాట. బట్ తన ఫ్రెండ్స్ కూడా కాదు, తనని కొద్దిగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోవడం అనేది ఇట్స్ సాడ్ ఫర్ హిమ్ అనమాట. అంతే. ఇంక అంతకు మించి ఏం చెప్పలేము. బట్ సినారియో వైస్ అయితే గనక చూసుకుంటే గనక అక్కడ మొదలుపెట్టింది కౌంట్ వైజ్ అయితే సీత అయినా కూడా పక్కన పెడితే, బట్ యష్మి ఏమో తనని నెగెటివ్‌గానే పోర్ట్రే చేసింది. వెంటనే నిఖిల్ దాన్ని హేళనగా పోర్ట్రే చేయడం జరిగింది. నబీల్
ఫన్ వేలో గూడా ఇండైరెక్ట్‌గా ఇది చేస్తున్నట్టుగానే ఉంది గానీ, ఆ పర్టిక్యులర్ సెంటెన్స్ ఆర్ కమెంట్స్‌ని ఖండించడం అనేది ఎక్కడా జరగలేదనమాట. సో, ఇది గ్యారంటీగా నాగమణికంఠ ఆహ్, ఫీలింగ్ సాడ్ అంటే అది ఖచ్చితంగా తన సైడ్ నుంచి తను చాలా బాధపడ్డాడండి. అలాగే జరగకుండా ఉంటే బావుండేదని నా ఒపీనియన్ అనమాట. మీరు గనక నా ఒపీనియన్‌కి ఏకీభవిస్తే గనక కమెంట్ చేయండి. నేను తెలుసుకుంటా ఓకే. నాది కరెక్టా కాదా అన్నది ఒపీనియన్. ఓకేనండి. బాయ్ అండి.